ఇప్పుడు నేను ఎవరి స్టూడియోలో ఉన్నాను. ఈ స్టూడియో వచ్చేసి మహేష్ నారాయణ సార్ది. మహేష్ సార్ ఎవరో తెలుసు కదా, చక్రి గారు బ్రదర్. హలో సార్. మనతో పాటు ఉన్న వీళ్ళంతా పరిచయం చేస్తారా? నమస్తే మేడం. వచ్చేసి జానపద పాటలు పాడడానికి వచ్చారు సార్ ఇక్కడికి. మీ దగ్గర అవకాశం ఇప్పించి వాళ్ళని మీరు రిజిస్టర్ చేసి ప్లస్ చేస్తారని చెప్పి ఆశించి తీసుకొచ్చాను. పద్మ అండి, లక్ష్మీ పద్మ అండి. మాట్లాడండి. నమస్తే సార్, ధన్యవాదాలు సార్. పాట పాడాలని మాకు కోరిక ఉంది, వచ్చినాం సార్. మేడంకి అక్కడ బస్ స్టాండ్ లో దిగితే మేడం పట్టుకొచ్చింది. ఇక్కడ ఒక స్టూడియో ఉందమ్మా, రండి అక్కడ సార్ దగ్గర మీకు ఇంటర్వ్యూ చేపిస్తా, మంచి మంచి సింగర్లు, ఫోక్ సింగర్లు, కొత్త జనపద దగ్గరికి పోయి మేడం వాళ్ళని ఆటో బుక్ చేసి బస్ కొద్ది ఆటో బుక్ చేసుకుని ఆటోలో తీసుకొచ్చింది మేడం. పిల్ల పండుగ సరిగేదు, పిల్లలు నాకు కాలేదు. పిల్ల పండుగ సరిగేదు, పిల్లలు నాకు కాలేదు. మొక్కంగా మొక్కంగా మగ బాలుడు పుట్టిండు. మొక్కంగా మొక్కంగా మగ బాలుడు పుట్టిండు. మలగజ్జా చెప్పీరో కోదండల నరయ్య. మలగజ్జా చెప్పీరో కోదండల నరయ్య. అడగంగా అడగంగా ఆడి బాల కలిగింది. అడగంగా అడగంగా ఆడి బాల కలిగింది. అంగీరైకదేవయ్యో కోదండల నరయ్య. అంగీరైకదేవయ్యో కోదండల నరయ్య. కోదండల నరయ్య నగాటొల్లకమ్మ. కోదండల నరయ్య నగాటొల్లకమ్మ. పుల్జేరి వదల్ల నా పూస్తే పోయింది. పుల్జేరి వదల్ల నా పూస్తే పోయింది. దేవులాడి పంపయ్యో కోదండల నరయ్య. దేవులాడి పంపయ్యో కోదండల నరయ్య. తకల్లి పొదల్ల నా తనకు పోయింది. తకల్లి పొదల్ల నా తనకు పోయింది. దేవులాడి పంపయ్యో కోదండల నరయ్య. దేవులాడి పంపయ్యో కోదండల నరయ్య. కోదండల నరయ్య నగాటొల్లకమ్మ. కోదండల నరయ్య నగాటొల్లకమ్మ. ఉంది సార్ అదే ఇక జానపదం అంటేనే మీరు అనుకున్న పొద్దు వస్తూనే ఉంటారు. అది ఆ పాట. సో అలాంటి ఎంతో మంది సింగర్లను పరిచయం చేసిన వ్యక్తి. అందుకనే ఈరోజు ఎవరైనా కొత్త టాలెంట్ వచ్చినా కూడా మేము కూడా ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నామన్నమాట. మీరు బాగా పాడి మా దగ్గరే కాదు ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పాటలు పాడాలి మనసారా కోరుకుంటున్నాను. మీ యొక్క చిన్న వాయిస్ ఒక పాట మా ప్రేక్షకులకు వస్తుంది. పోతున్నా పోతున్నా పిల్లో నారాయణమ్మ, నేను దేశం వెళ్ళిపోతున్నా నారాయణమ్మ. పోతున్నా పోతున్నా పిల్లో నారాయణమ్మ, నేను దేశం వెళ్ళిపోతున్నా నారాయణమ్మ. అవి పోతే పోతీవి గాని మల్లయ్య బావో, నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ. పోతే పోతీవి గాని మల్లయ్య బావో, నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ. కందనూలి కట్టె డబ్బ నారాయణమ్మ, నీకు నేను తెస్తావో పిల్ల నారాయణమ్మ. నీకు నేను తెస్తావో పిల్ల నారాయణమ్మ. పోతే పోతీవి గాని సంజీవరెడ్డి, నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ. నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ. పోతున్నా పోతున్నా పిల్లో నారాయణమ్మ, నేను తిరుపతి వెళ్ళిపోతున్నా నారాయణమ్మ. నేను తిరుపతి వెళ్ళిపోతున్నా నారాయణమ్మ. పోతే పోతీవి గాని మల్లయ్య బావ, నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ. నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ. తిరుపతిలున్న లడ్డు నారాయణమ్మ, నీకు మర్వకుండా తెస్తా పిల్ల నారాయణమ్మ. నీకు మర్వకుండా తెస్తా పిల్ల నారాయణమ్మ. నీవు నేను గూడుకొని మల్లయ్య బావ, నీవు 6 నెలల దినవాయే మల్లయ్య బావ. నీవు 6 నెలల దినవాయే మల్లయ్య బావ.
పోతున్న పోతున్న పిలో నారాయణమ్మ నేను పట్నం వెళ్ళిపోతున్నా నారాయణమ్మ నేను పట్నం వెళ్ళిపోతున్నా నారాయణమ్మ పోతే పోతేవి గాని మల్లయ్య బావ నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ మర్పురాని పటు సీర నారాయణమ్మ నీకు నేను తెస్తా ఓ పిల్ల ఓ నారాయణమ్మ నీకు నేను తెస్తా ఓ పిల్ల నారాయణమ్మ పోయరాని గుర్తులన్నీ నారాయణమ్మ నేను ఎరక చేస్తాను పిల్ల నారాయణమ్మ మర్పులాని నాగయ్య బావ నీవు నన్ను మర్పియొద్దు బావ నాగయ్య బావ నీవు నన్ను మరిపియొద్దు నాగయ్య బావ. బాగుందమ్మా, చాలా బాగా పాడారు. బాగుందా సార్? చాలా బాగుందమ్మా. అందుకనే సార్ మాకు ఛాయలు పోపించి బస్ స్టాండ్ లో ఆపుకొని మమ్మల్ని బస్సు నుంచి దిప్పుకొని మాకు ఛాయలు బిస్కెట్లు అన్ని ఇప్పించి తోలిచ్చినందుకు మేడం మీకు నమస్కారం, 10,000 నమస్కారం మేడం. సార్ మీ అందరికి ధన్యవాదాలు సార్. మా పాట మీకు మాకు నచ్చిన సార్ మీకు చాలా బాగా పాడారు. అవునా సార్? సరే సార్, థ్యాంక్స్ సార్. మళ్ళీ మరి మమ్మల్ని విలువండి సార్ స్టూడియోకి. ఓ బొలారు వెళ్ళి ఓ గంగడోలు పిల్ల నీ ఇంటి మగల పెంటనే ఓ బొలార వెళ్ళి నీ ఇంటి మగడు రండనే ఓ బొలార వెళ్ళి ఓ బొలార వెళ్ళి ఓ గంగడోలు పిల్ల నీ ఇంతకుముందు పాడింది ఆ, నేను అదొద్దు అదా సార్? ఇది వాడనా సార్? అదే పుస్తది వాడు చూస్తుంది వాడనా? ఈ కొత్త సింగర్లను ఎంకరేజ్ చేయడం అనేది ఈ రోజు నేను చేస్తున్న పని ఏం కాదు. ఆల్రెడీ చక్రి సార్ చాలా మంది 100 మంది సింగర్లను ఈ ఇండస్ట్రీకి పరిచయం చేసి 100 సినిమాలు చేసిన పెద్ద వ్యక్తి ఆయన. ఆయన గురించి తెలుసు కదా. ఆయన పాట కూడా ఇంతకుముందు అమ్మ వినిపించింది పాడి. ఏం పాట అమ్మ అది? ఏం పాడ? అది ఆ పాట. సో అలాంటి ఎంతోమంది సింగర్లను పరిచయం చేసిన వ్యక్తి. అందుకనే ఈరోజు ఎవరైనా కొత్త టాలెంట్ వచ్చినా కూడా మేము కూడా ఎంకరేజ్ చేయడానికి రెడీగా ఉన్నాం అన్నమాట. మీరు బాగా పాడి మా దగ్గరే కాదు ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు తెచ్చుకోవాలి, మంచి పాటలు పాడాలి మనసారా కోరుకుంటున్నాను. మీ యొక్క చిన్న వాయిస్ ఒక పాట మా ప్రేక్షకులకు వస్తుంది. పోతున్న పోతున్న పిల్లో నారాయణమ్మ నేను దేశం వెళ్ళిపోతున్నా నారాయణమ్మ పోతున్న పోతున్న పిల్లో నారాయణమ్మ నేను దేశం వెళ్ళిపోతున్నా నారాయణమ్మ అవి పోతే పోతీవి గాని మల్లయ్య బావో నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ పోతే పోతీవి గాని మల్లయ్య బావో నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ కందనూలి కట్టె డబ్బ నారాయణమ్మో నీకు నేను తెస్తావో పిల్ల నారాయణమ్మ నీకు నేను తెస్తావో పిల్ల నారాయణమ్మ పోతే పోతీవి గాని సంజీవరెడ్డి నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ పోతున్న పోతున్న పిల్లో నారాయణమ్మ నేను తిరుపతి వెళ్ళిపోతున్నా నారాయణమ్మ నేను తిరుపతి వెళ్ళిపోతున్నా నారాయణమ్మ పోతే పోతీవి గాని మల్లయ్య బావ నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ తిరుపతిలున్న లడ్డు నారాయణమ్మ నీకు మర్వకుండా తెస్తా పిల్ల నారాయణమ్మ నీకు మర్వకుండా తెస్తా పిల్ల నారాయణమ్మ నీవు నేను గూడుకొని మల్లయ్య బావ నీవు 6 నెలల దినమాయే మల్లయ్య బావ నీవు 6 నెలల దినమాయే మల్లయ్య బావ పోతున్న పోతున్న పిలో నారాయణమ్మ నేను పట్నం వెళ్ళిపోతున్నా నారాయణమ్మ నేను పట్నం వెళ్ళిపోతున్నా నారాయణమ్మ పోతే పోతీవి గాని మల్లయ్య బావ నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ నీవు నాకు ఏమి తెస్తావయ్య మల్లయ్య బావ మర్పురాని పటు సీర నారాయణమ్మ నీకు నేను తెస్తా ఓ పిల్ల ఓ నారాయణమ్మ నీకు నేను తెస్తా ఓ పిల్ల నారాయణమ్మ పోయరాని గుర్తులన్నీ నారాయణమ్మ నేను ఎరక చేస్తాను పిల్ల నారాయణమ్మ మర్పులాని నాగయ్య బావ నీవు నన్ను మర్పియొద్దు బావ నాగయ్య బావ నీవు నన్ను మరిపియొద్దు నాగయ్య బావ. బాగుందమ్మా, చాలా బాగా పాడారు. బాగుందా సార్? చాలా బాగుందమ్మా.
అందుకనే సార్ మాకు ఛాయలు పోపించి బస్ స్టాండ్ లో ఆపుకొని మమ్మల్ని బస్సు నుంచి దింపుకొని మాకు ఛాయలు బిస్కెట్లు అని ఇప్పించి తోలిచ్చినందుకు మేడం మీకు నమస్కారం 10,000 నమస్కారాలు మేడం. సార్ మీ అందరికి ధన్యవాదాలు సార్. మా పాట మీకు చేయండి, మాకు నచ్చిన సార్ మీకు. చాలా బాగా పాడారు. అవునా సార్? సరే సార్, థ్యాంక్స్ సార్. మళ్ళీ మమ్మల్ని విలువండి సార్ స్టూడియోకి. తప్పకుండా. ఇలాంటివి మన ఛానల్లో ఇంకా చాలా అప్లోడ్ అవుతూ ఉంటాయి. చూసి ఎంకరేజ్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ.